జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ల చిక్కులు లేని ప్రయాణం, వంతెనల మీదుగా సొరంగాల గుండా సాఫీగా వెళ్లే అవకాశం కేబీఆర్ పార్క్ చుట్టూ త్వరలోనే సాకారం కానుంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం ప్రస్తుతం కేబీఆర్ చుట్టూ మార్కింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఆ తర్వాత భూసార పరీక్షలు నిర్వహించి పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టే విధంగా ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణం కోసం పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. సో ఇందులో భాగంగానే కీలకమైనటువంటి పనుల్లో ఇటు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పొచ్చు. సో అదే సాయిల్ టెస్ట్ కు సంబంధించినటువంటి మార్కింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. పిల్లర్లు నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షల కోసం మార్కింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధిక టెక్నాలజీని ఉపయోగించుకుని సాయిల్ టెస్ట్ కోసం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నగరం. ఉపాధి, విద్య, వ్యాపారం కోసం దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర జనాభా మాత్రమే కాదు, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతోంది. ట్రాఫిక్ జాములు అనేవి నగరవాసుల నిత్య జీవితంలో ఒక సాధారణ సమస్యగా మారాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కించేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రారంభోత్సవానికి కూడా సిద్ధం కాగా మరికొన్నింటి పనులు చివరి దశలో ఉన్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు తిరగడం వల్ల ప్రజలు రోజు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతూ ఉంటారు. దీంతో ఇక్కడ ఏకంగా 6 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించబోతున్నారు. $826 కోట్లతో ప్రతిపాదించిన కేబీఆర్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులను ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో 2 ప్యాకేజీలుగా విభజించారు. 421 కోట్లతో మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశం, ముగ్ధా కూడళ్ల వద్ద. ఇక రెండో దశలో 401 కోట్లతో రోడ్ నంబర్ 45, ఫిలిం నగర్, మహారాజా అగ్రసేన్ క్యాన్సర్ ఆసుపత్రి, కేబీఆర్ పార్క్ కూడళ్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వీటి నిర్మాణాలకు పిల్లర్లు వేయాలంటే భూసార పరీక్షలు అనేవి చాలా ముఖ్యం. అందులో భాగంగా ప్రస్తుతం కేబీఆర్ చుట్టూ మార్కింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఆ తర్వాత భూసార పరీక్షలు నిర్వహించి రిపోర్టును జీహెచ్ఎంసీ అధికారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 3-4-5 ऐसा करके छोड़ा है. एक हमारा हमारा सर्कल दिया है कंपनी के तरफ से. तो उसमें 1, 2, 3, 4 जीपीएस हमको छोड़ना है. अभी सैटेलाइट से कनेक्ट होता है, ठीक है. तो एक मतलब बेस रख के हम दूसरा मतलब शिफ्ट करके अभी डीजीपीएस ये हो रहा है, ठीक है. पहले दिन हम 2 दिन आरटीके किया. ये मार्किंग, ये डोन मार्किंग है. जो प्लस मार्किंग आप देख रहे हैं ना, तो ये डोन मार्किंग है. तो अभी ये बाद में लेवलिंग होगा, उसके लिए हम एबीएम छोड़ा है. तो यही काम हो रहा है. ట్రాఫిక్ సిగ్నల్ల చిక్కులు లేని ప్రయాణం, వంతెనల మీదుగా సొరంగాల గుండా సాఫీగా వెళ్లే అవకాశం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా త్వరలోనే సాకారం కానుంది. సో త్వరలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం అయితే వేగవంతంగా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఏదైతే ఈ మార్కింగ్ ప్రక్రియ కూడా జోరందుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఎంఎన్, ఆంధ్రజ్యోతి, కేబీఆర్ పార్క్ నుంచి.